కొన్ని వేల ఏళ్ల క్రితం అసురుల చీకటి సామ్రాజ్యంలో రంభ అనే పేరుగల ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. ఒకరోజు అతని చూపు నది ఒడ్డున మేతమేస్తున్న ఒక అందమైన గేదెపై పడింది. ఆ గేదె యొక్క అందానికి మోహితుడైపోయి రంభ కూడా ఒక గేదె రూపంలో మారిపోయాడు. తర్వాత ఆ గేదెతో పాటు ఆ అడవిలోనే ఉంటున్నాడు. వారి కలయికతో మహిషాసురుడు అనే పేరుగల ఒక శక్తివంతమైన భయంకరమైన పిల్లాడు పుట్టాడు. మహిషాసురుడు ఒక విచిత్రమైన రూపంలో పుట్టాడు. సగం మనిషిలా ఉంటే సగం గేదెలా ఉండేవాడు. మహిష అనే దానికి అర్థం గేదె, అసురుడు అనే దానికి అర్థం రాక్షసుడు అని. తన తల్లి నుండి అడవి జంతువు యొక్క శక్తిని మరియు తన తండ్రి నుండి దుష్టత్వాన్ని కలిగి ఉండడంతో మహిషాసురుడు ఎప్పుడూ చెడు లేదా వినాశనం చేయాలనుకునేవాడు. అమరుడవ్వాలనే ఆశతో మహిషాసురుడు బ్రహ్మదేవుడి యొక్క పూజని తపస్సులు చేస్తూ ఉండేవాడు. ఆహారం లేకుండా, నిద్ర లేకుండా దృఢమైన సంకల్పంతో ఆయన ఎన్నో సంవత్సరాల వరకు కఠోరమైన తపస్సు చేశాడు. భూమి వణికింది, ఆకాశం చిమ్మ చీకటిగా మారింది. అలా చాలా కాలం తర్వాత అతని ప్రార్థన స్వీకరించబడింది. చివరికి బ్రహ్మదేవుడు అతని కఠోర తపస్సుతో ప్రసన్నుడై అతని ముందుకొచ్చారు. మహిషాసురా, నేను నీ భక్తి పట్ల ప్రసన్నుడనయ్యాను. నీకేం కావాలో వరమడుగు. హే బ్రహ్మదేవుడా, నేను అమరుణ్ణి కావాలనుకుంటున్నాను. ఇది అసంభవము. ఏ జీవైనా పుట్టాక చావు తథ్యము. ఇది బ్రహ్మాండం యొక్క నియమం. మహిషాసురుడు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు, ఏ ప్రభు, మీరు నాకొక వరం ఇస్తారా? నా చావు మనుషుల చేతిలో కానీ దేవతల చేతిలో కానీ ఉండకూడదు. ఒకవేళ చావాలని ఉంటే స్త్రీ చేతిలో మాత్రమే చావాలి. మహిషాసురుడు ఒక చాలా పెద్ద రాక్షసుడు. అతనికున్న విశ్వాసం ఏంటంటే ఏ స్త్రీ కూడా అతన్ని చంపలేదు అని. ఒక క్షణం కోసం ఆ బ్రహ్మదేవుడు ఆలోచించాడు. కాని ఆయనకు తెలుసు ఈ వరంలో ఏవో లొసుగులుంటాయి అని. అందుకే బ్రహ్మ వరం ఇచ్చేశాడు. ఆ వరం దొరకగానే మహిషాసురుడిలో గర్వం పెరిగిపోయింది. ఇక అతని భయానక పాలన మొదలయ్యింది. అతను అతని రాక్షస అసురసేనని ఒక దగ్గరికి చేర్చాడు. ఆ తర్వాత మనుషులపై దాడి చేయడం మొదలుపెట్టాడు. తన దారికి అడ్డంగా వచ్చిన ప్రతి జీవిని సంహరించేశాడు. అంతా నాశనం చేశాడు. భూమిపైన విజయం సాధించాక అతను స్వర్గంలో ఉండే దేవతలతో యుద్ధం చేయాలని సంకల్పించాడు. అతను అతని యొక్క విశాలమైన అసురసేనతో ఇంద్రలోకం యొక్క రాజధాని అయిన అమరావతిపై దండెత్తాడు. అక్కడ ఇంద్రదేవుడి నివాసం ఉండేది. అక్కడున్న దేవతలందరూ వారికున్న శక్తులతో మహిషాసురుడితో యుద్ధం చేసే ప్రయత్నం చేశారు. కానీ దాంతో ఎలాంటి లాభం చేకూరలేదు. మహిషాసురుడు అజేయుడు. ఏ దేవత అయినా మనుషులైనా అతన్ని ఓడించలేకపోయేవారు. అసురులు అమరావతిని ఆధీనంలో తీసుకున్నారు. ఇక దేవతల్ని స్వర్గంలో నుండి బయటకు తీసేశాడు. ఇంద్రదేవుడు సహాయం కోసం త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి దగ్గరికి వెళ్లారు. బ్రహ్మదేవుడు అతనికి ఇచ్చిన వరాన్ని గుర్తు చేశారు. ఏ దేవతలైనా మనుషులైనా మహిషాసురుణ్ణి చంపలేరు. కాకపోతే ఒక మహిళ అతన్ని చంపగలదు. కానీ ఈ మూల్లోకాల్లో ఉండే ఏ మహిళ కూడా ఈ దుష్టరాక్షసుని చంపేంత సామర్థ్యాన్ని కలిగి లేదు. అందుకే త్రిమూర్తి ఒక శక్తివంతమైన మహిళను సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తన కళ్ళు మూసుకొని తన శక్తుల్ని కేంద్రీకృతం చేశాడు. అతని దివ్యశక్తుల యొక్క సంయోగంతో ఆకాశంలో ప్రకాశవంతమైనటువంటి ఒక స్తంభం వెలిసింది. అది ఎంత ప్రకాశవంతమైందంటే దాని ముందు సూర్యుడి కాంతి కూడా తక్కువగా అనిపిస్తుంది. దీంతో దేవతలందరూ దుర్గాదేవిని నిర్మించారు. దేవతలందరూ ఆమెని మహిషాసుర రాక్షసుని అంతమొందించడానికి శక్తివంతమైన ఆయుధాలను అమర్చారు. విష్ణు భగవానుడు వారికి సుదర్శన చక్రాన్నిచ్చాడు. ఇక శివుడు వారికి తన శక్తివంతమైన త్రిశూలాన్నిచ్చాడు. మరియు బ్రహ్మ అతని కమండలాన్నిచ్చాడు. వారికి యుద్ధంలో పాల్గొనటానికి ఒక భయంకరమైన సింహాన్ని కూడా ఇచ్చారు. దివ్యమైన ఈ బహుమతులతో మరియు దేవతల ఆశీర్వాదంతో కూడిన దేవి దుర్గామాత సింహంపై స్వారీ చేస్తూ మహిషాసురుడిని వధించడానికి బయలుదేరారు. ఇక వీరు అమరావతికి చేరుకోగానే వీరి భయంకరమైన గర్జన ఆకాశంలో కంపించింది. పర్వతాలు వణుకుతున్నాయి. ఇక సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. వారిలా యుద్ధానికి రాగానే మొత్తం బ్రహ్మాండంలో ఒక అలజడి మొదలైపోయింది. వారు వచ్చారు అనే వార్త మహిషాసురుడికి తెలియగానే అతను నవ్వుతున్నాడు. ఒక సాధారణమైన మహిళ నన్ను హెచ్చరించడానికి వచ్చిందా? నాతో పోరాడే సామర్థ్యం ఆమెకి లేదు. దానికోసం నేను నా సేనని పంపిస్తాను. మిగతా వాళ్ళని ఎలా చంపేశారో వీళ్ళు ఆమెను కూడా అలాగే చంపేస్తారు. వెంటనే దేవీ దుర్గాతో యుద్ధం చేయాలని
మహిషాసురుడు తన భారీ సైన్యాన్ని ఆదేశించాడు. ఇక యుద్ధ మైదానము ఆయుధాల శబ్దాలతో కంపించింది. ఇక రాక్షసులందరూ దేవిపై విరుచుకుపడుతున్నారు. కానీ ఒక్కొక్కటిగా రాక్షసులందరూ దేవి ముందు పడిపోతున్నారు. ఈమె దివ్యశక్తులతో వాళ్ళందరూ సులువుగానే ఓడిపోయారు. చివరికి మహిషాసురుడే దేవి దుర్గామాతతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవిని గందరగోళంలో పడేయాలని మహిషాసురుడు తన వద్దున్న తాంత్రిక శక్తుల్ని ఉపయోగించాడు. అప్పుడతను వేర్వేరు జంతువుల రూపాన్ని ధరించాడు. ముందుగా తను ఒక క్రూరమైన సింహంలా మారాడు. చాలా వేగంగా వచ్చి దుర్గామాతపై దాడి చేస్తూ ఉన్నాడు. దివ్యశక్తులున్న కత్తితో అతనిపై దాడి చేసింది దేవి. దాంతో అతను గాయపడ్డాడు. అతనప్పుడు లొంగిపోవడానికి నిరాకరిస్తూ ఒక విశాలమైన పెద్ద ఏనుగులా మారాడు. తర్వాత దాడి మొదలుపెట్టాడు. తర్వాత మరొకసారి దుర్గాదేవి తన ఆయుధాలతో అతనిపై దాడి చేసింది. దాంతో అతనికి బాగా గాయాలయ్యాయి. దుర్గాదేవి మరియు మహిషాసురుడి మధ్య 9 రోజుల వరకు భయంకరమైన యుద్ధం సాగింది. పదవ రోజు మహిషాసురుడు ఒక పెద్ద గేదె రూపంలో మారాడు. తర్వాత దుర్గాదేవిపై దాడి చేశాడు. కానీ దుర్గామాత కూడా సిద్ధంగా ఉంది. చాలా వేగంగా ఎంతో బలం పుంజుకొని ఆమె తన వద్ద ఉన్న త్రిశూలంతో చంపేసింది. దాంతో అతని భయానక పాలన ముగిసిపోయింది. మహిషాసురుడు ఓడిపోయాడు. మరియు దేవతలు స్వర్గంలో వారి ఇంటికి చేరుకుంటూ ఉండగా సంతోషం వెల్లివిరిసింది. ఆ రోజు నుంచి దుర్గామాత యొక్క నవరాత్రుల్లో పూజలు చేస్తారు. ముఖ్యంగా 9వ రోజు ఆమెకి మహిషాసుర మర్దిని అని ప్రత్యేకంగా పూజిస్తారు.